హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డే 11లో ఉన్నాం. ఈరోజు మీకు నేను హెల్పింగ్ వర్డ్స్ చెప్తాను. ఈ వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలన్నది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ప్రజెంట్లో మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పాలన్నా కానీ ఏవి వర్డ్స్ మనం హెల్పింగ్ వర్డ్స్ యూజ్ చేయాలన్నది నేను మీకు చెప్తాను. ఇప్పుడు తెలుగులో ఇది అంటే స్పానిష్లో ఎస్తే, ఎస్తా అని అర్థం. ఇక్కడ ఎస్తే, ఎస్తా అని ఎందుకు పెట్టానంటే మీకు మస్కులిన్ ఫెమినిన్. ఓకేనా ఫ్రెండ్? ఈ మస్కులిన్ ఫెమినిన్ అంటే మీకు నేను ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే స్పానిష్లో ఏదైనా లేడీస్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా, బాయ్స్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా, అంటే జెంట్స్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా, ఫీమేల్స్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా మనం మాట్లాడాలి. జస్ట్ ఇక్కడ ఒక లెటర్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగే ఇది అంటే తెలుగులో స్పానిష్లో ఎస్తే, లేదా ఫీమేల్ కోసం మాట్లాడినప్పుడు ఎస్తా అని చెప్పాలను. దిస్ ఇంగ్లీష్లో దిస్ అని అంటాం. అది అంటే స్పానిష్లో ఎసే, ఏసా అని అర్థం. ఇవి అంటే ఎస్తోస్, ఎస్తాస్ అని అర్థం. అంటే ఇంగ్లీష్లో దీస్ అని అర్థం. అవి అంటే స్పానిష్లో ఏసోస్, ఏసాస్. ఎప్పుడైనా సరే మనం ఒక ఫీమేల్తో మాట్లాడుతున్నప్పుడు ఎస్తా, ఏసా, ఎస్తాస్, ఏసాస్ ఏ అనే అక్షరం మనకి లాస్ట్లో కనబడాలి మనం ఎప్పుడైనా ఫీమేల్తో మాట్లాడినప్పుడు. అదే ఒక మేల్తో మాట్లాడినప్పుడు హెర్మానో, బొనీతో. బొనీతో అంటే బ్యూటిఫుల్ అని అర్థం. ఎస్తే, ఏసోస్ ఇలా మాట్లాడాలి. అక్కడవి అంటే స్పానిష్లో అకేజోస్, అకేజాస్, దోజ్ అని అర్థం ఇంగ్లీష్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నా పుస్తకం అంటే మనం స్పానిష్లో ఎస్తే లిబ్రో ఎస్ మీయో అంటే దిస్ బుక్ ఈజ్ మెయిన్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలా చెప్పాలి. ఆ ఇల్లు అందంగా ఉంది. ఎసా కాసా ఎస్ బొనీతా. మనం ఇక్కడ ఫీమేల్తో మాట్లాడినప్పుడు మాత్రం బొనీతా అని. అదే ఒక మేల్తో మనం మాట్లాడుతున్నప్పుడు ఎసా కాసా ఎస్ బొనీతో అని చెప్పాలి. దిస్ హౌస్ ఈజ్ బ్యూటిఫుల్. అక్కడ ఉన్న మనిషి నా తండ్రి. అకేజో హోమ్బ్రే ఎస్ మీ పాద్రే. ఓకేనా ఫ్రెండ్? అలా మనం ఏదైనా ఉంటే మేల్స్ కానీ ఫీమేల్స్తో మాట్లాడినప్పుడు జస్ట్ ఒక లెటర్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది స్పానిష్లో ఎప్పుడైనా సరే. నేను మీకు దీని మీద పూర్తిగా అవగాహన రావడం కోసం మళ్ళీ ఒక లాంగ్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు దీన్ని